చంద్రగ్రహణం ప్రభావం ఉన్నప్పటికీ శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకోవడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. పాక్షిక చంద్రగ్రహణం సందర్భంగా శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరునికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తారు. రాష్ట్రంలోని దేవాలయాలన్నీ మూసివేస్తే శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో అభిషేకాలు చేయడం విశేషం. తమకున్న దోషాలను నివృత్తి చేసుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడికి వచ్చారు. ఓం నమ శివాయ. కైలాసవాసి భగవాన్ శ్రీకాళహస్తీశ్వర శివ కరోతి నిత్య కళ్యాణం కరుణావరుణాలయ. శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామినే నమః. 3వ తారీఖున మంగళవారము పాల్గొన శుద్ధ పూర్ణిమ సందర్భంగా కూడా సాయంత్రము 3:20 నుండి 6:47 వరకు కూడా కేతుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణము. ఈ చంద్రగ్రహణము సందర్భంగా కూడా భారతదేశంలో ఉన్న దేవాలయాలన్నీ కూడా గ్రహణకాల సమయంలో మూసివేయబడతాయి. శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ఆలయము గ్రహణకాల సమయంలో ఆలయము తెరిచి ఉంచి విశేషంగా కూడా శ్రీ స్వామి అమ్మవార్లకు గ్రహణకాల శాంతి అభిషేకము అత్యంత వైభవంగా కూడా నిర్వహించబడుతుంది. ఈ క్షేత్రము శ్రీకాళహస్తీశ్వర స్వామివారు శ్రీ అంటే సాలెపురుగు, కాలము అంటే సర్పము, హస్తి అంటే ఏనుగు. ఈ 3 మూగజీవాలు కూడా స్వామివారిని పూజ చేసి స్వామివారి యొక్క శివలింగాకారంలో ఐక్యమైపోయి ఉంటాయి. శ్రీకాళహస్తీశ్వర స్వామివారు స్వయంభూమూర్తి. ఇక్కడ అమ్మవారు జ్ఞాన ప్రసూనాంబికాదేవి, పార్వతీదేవి జ్ఞానాన్ని ప్రసాదించే అమ్మవారు. స్వామివారి శిరస్సు మీద అమ్మవారి యొక్క నడుములో 5 తలల సర్పము, 1 తల సర్పము వెలసి ఉంటుంది. సూర్యగ్రహణమైన చంద్రగ్రహణమైనా కూడా గ్రహణాన్ని కబలించేది రాహుకేతువులే కనుక ఈ క్షేత్రంలో స్వామివారి శిరస్సు మీద అమ్మవారి యొక్క నడుములో 5 తలల సర్పము, 1 తల సర్పము వెలసి ఉన్నందువలన గ్రహణకాల సమయంలో విశేషంగా కూడా ఆలయము తెరిచి ఉంచి శ్రీ స్వామి అమ్మవార్లకు కూడా గ్రహణకాల శాంతి అభిషేకము అత్యంత వైభవంగా నిర్వహించబడుతుంది. కావున భక్తులందరూ కూడా ఈ గ్రహణకాల సమయమందు ఏమీ కూడా భుజించకుండా స్నానమాచరించి శివాలయానికి వచ్చి భగవంతుడు ధ్యానము చేసుకొని అట్లు లేనిచో వారి వారి యొక్క ఇళ్లలో ఉన్న పూజా మందిరంలో కూర్చొని స్నానమాచరించి భగవంతుడు ధ్యానం చేసుకొని గ్రహణము విడిచిన పిమ్మట మరలా స్నానమాచరించి స్వామి అమ్మవారు దర్శించుకున్నట్లయితే పార్వతీ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం చేత ఈ గ్రహణ దోషాలన్నీ కూడా తప్పకుండా నివృత్తి అవుతాయి. ఓం నమ శివాయ.